హాయ్ ఝాన్సీ. ఏంటి వస్తున్నా అన్నా కూడా ఫోన్ చేస్తున్నావు? ఏంటి? అవును అంకుల్, బండి పార్క్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసింది. లోపలికొచ్చేదాకా కూడా ఆగలేవా అని ఫోన్ కట్ చేశా. అవునా? ఝాన్సీ ఫోన్ చేసింది నీకా? అవును అంకుల్, ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదులే. సమయానికి దేవతలాగా వచ్చి కాపాడావే, లేదంటే నాన్నకి అడ్డంగా దొరికిపోయేదాన్ని. ఇక్కడికొచ్చినప్పుడే మీ నాన్నకి డౌట్ రావడం చూశానే. కవర్ చేయాలనే వచ్చి అలా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఏం జరిగింది? ఆ బేబమ్మ కళ్యాణిని కాంపిటీషన్స్కి రాకుండా ఆపిందా? తన ఫస్ట్ ప్లాన్ అయితే ఫెయిల్ అయిందని చెప్పింది. అలాగా? ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. బేబమ్మ ప్లాన్ సక్సెస్ అయ్యి ఆ కళ్యాణి కాంపిటీషన్స్ కి రాకపోతే హ్యాపీ. పొరపాటున ఇక్కడి దాకా వచ్చిందో ఏం చెయ్యాలో మనం ప్లాన్ చేయాలి. అమ్మా కళ్యాణి, ఈరోజు నువ్వు కుస్తీ పోటీలకు వెళ్లాలని చెప్పావు కదమ్మా. అలాంటప్పుడు ఈరోజు ఇక్కడ పనికి రాకపోతే ఏమైంది చెప్పు? రేపొస్తే సరిపోయేది కదా. మా చెల్లెలికి బదులుగా నేనొచ్చి పనిచేస్తానని మాటిచ్చాను దానయ్య గారు. ఆ మాట తప్పితే నేను మనిషినే కాదు. ఎంత కష్టమైనా పర్వాలేదు, అప్పచెప్పిన పనులు పూర్తి చేశాకే పోటీలకి వెళ్తాను. కోసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని మీకెలాగూ పని పాట లేదు. కళ్యాణిని కూడా పని చేసుకోనివరా? కనపడిన వాళ్ళందరితో కబుర్లు చెప్పడం మానేసి పని మీద దృష్టి పెట్టు. నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. హాల్ అంతా దులపడం అయిపోయిందండి. ఇంకా మిగతా 3 బెడ్రూమ్లు దులిపేస్తే అంట్లు తోవడం మాత్రమే మిగిలింటుంది. సరే, త్వరగా పనులన్నీ పూర్తి చేయి. అవతల పేరెంటాళ్ళొచ్చే సమయం అవుతుంది. అలాగేనండి. ఝాన్సీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే చేతో ఒకటి చేసి కళ్యాణిని పోటీలకు వెళ్లకుండా ఆపాలి. ఏం చెయ్యాలి? అమ్మా, నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా. ఏంటది? ప్లాన్ అదిరిపోయింది. పద, వెళ్ళి ఇంప్లిమెంట్ చేద్దాం. పద. అబ్బా, నరం పట్టేసింది. ఎవరైనా ఉన్నారా? కొంచెం టీ షర్ట్ తీయండి, హెల్ప్ చేయండి. ఎవరైనా వచ్చి నా టీ షర్ట్ తీయండి. అమ్మా, అబ్బా. టీషర్ట్ తీసేసాను కదా, ఇంకా చేతులు ఎందుకు అలా పైకి లేపారు? దించండి. అవి రావట్లేదు, కొంచెం కిందకి దించుతావా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా 2 చేతులు వచ్చేసాయి. అవును, ఈరోజు నీ బండి మీద వచ్చావా? ఏ, నేను బండి మీద రావడం చూసి అందరూ షాక్ అవుతున్నారు ఎందుకు? అవును, కొంపదీసి నా బండి బ్రేకులు కానీ తీసేసారా? చచ్చా, మేమెందుకు అలా చేస్తాం? అయినా ఈరోజు నీకు కుస్తీ పోటీలు ఉన్నాయంట కదా, అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు?
ఈ ఒక్కరోజు మీ చెల్లెల్ని పనికి పంపిస్తే సరిపోయేది కదా. నా చెల్లి స్థానంలో నీ చెల్లి ఉంటే, నా స్థానంలో నువ్వే ఉంటే, దీనికి బదులుగా నీ చెల్లెల్ని పనికి పంపిస్తావా?